ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రజిత గారు. నమస్తే ఉషా. మనం గత 2 days నుంచి చూస్తూనే ఉన్నాం. పవిత్ర చందుల ఏదైతే న్యూస్ ఉందో, ఆవిడ చనిపోయిన తర్వాత ఆయన చనిపోవడం, ఇదంతా రీజన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుతూనే ఉన్నాం. సడన్గా అంటే శ్రావణ సమీరాల సీరియల్ నుంచి ఈయన వర్క్లో ఉన్నారని మనం వింటూ ఉన్నాం. కెరీర్ అప్పుడు స్టార్ట్ అయింది, ఒక మంచి అవకాశం వచ్చింది. ఆ సీరియల్లో విలన్గా తన పాత్ర ఏదైతే ఉందో ఫుల్ఫిల్ చేశారు. అక్కడ నుంచి మంచి పేరు రావడం కూడా జరిగింది. పలు సీరియల్లో ఒక మంచి విలన్గా క్యారెక్టర్స్ రావడం కూడా జరిగిందని మనం విన్నాం. సడన్గా ఎప్పుడైతే త్రినైని ఎంటర్ అయిన తర్వాత ఎక్కడ చూసినా ఆయన కెరీర్ పెద్దగా కనిపించలేదు మనకి. కెరీర్ ఆగిపోవడానికి కారణాలు ఏంటి? ఇది ఒక కారణంగా మనం చూడొచ్చా? పర్సనల్ ఏదైతే రిఫ్లెక్షన్స్ అంటే కెరియర్ మీద ఫోకస్ కాకుండా కెరియర్ ఒక పీక్లో ఉన్నప్పుడు, అందుకని ఎప్పుడూ మాట్లాడేది సక్సెస్ రావడం ఎంత కష్టమో వచ్చిన సక్సెస్ని నిలబెట్టుకోవటం అంత కష్టం. హ్యాండిలింగ్ సక్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటారు. మనము అన్ని వర్గాల్లో అన్ని రంగాల్లో ఉన్న, స్పెషల్లీ ఈ రంగుల ప్రపంచం ఏదైతే ఉందో, మన మీడియా ఫీల్డ్ ఏదైతే ఉందో, మీరు సినిమాలు తీసుకోండి, లేకపోతే ఇలా టీవీ సీరియల్స్ తీసుకోండి, లేకపోతే అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకోండి, ఎవి తీసుకున్నాం మీరు గమనిస్తే వాళ్ళు ఒక రేజ్ అవుతున్నప్పుడు వాళ్ళది ఎట్లాగో ఎవరికి తెలియదు. అలా కాస్త పికప్ అవ్వంగానే అక్కడి నుంచి పిచ్చిగా కలర్స్ మారటం జరుగుతుంది. అంటే అట్రాక్షన్స్కి గురవ్వటం కానివ్వండి, వాళ్ళ పర్సనల్ అంటే చాలా ఏజ్ వచ్చాక మనం గమనిస్తే జెంట్స్ని చాలామంది అనేవాళ్ళు ఏంటంటే, బాగా డబ్బు వచ్చాక మగవాడు పరాయి స్త్రీని కోరుకుంటాడు అనేది ఒక ఉద్దేశం. అదే బాగా డబ్బు వచ్చాక ఆడది ఇండిపెండెన్స్ కోరుకుంటుంది. అంటే డబ్బు వచ్చాక ఇండిపెండెన్స్ అంటే దీనికంటే వాళ్ళ వేరే ఫన్కి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. అలా వీళ్ళు ఏమవుతారంటే బేసికల్గా ఒక లెవెల్ ఆఫ్ దగ్గరకు వచ్చాక దానికి నెక్స్ట్ కిక్ ఏంటి? ఇప్పుడు నేను ఒక రీచ్ అయ్యా, ఆ రీచ్ అయినప్పుడు పక్కనుండే వాళ్ళు వ్యాలిడేషన్, అట్రాక్షన్స్ గురవ్వడం జరుగుతుంది. దానికి టూ మచ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే మళ్ళీ ఫ్యాన్స్ కాదు, వీళ్ళు రోజు కలుస్తుంటారు, రోజు మీట్ అవుతుంటారు. ఇంకొకటి అక్కడ జరిగే క్యారెక్టర్స్లో ఎంతసేపు వాళ్ళకున్న వింగ్లో వాళ్ళు ఆలోచించేది రియల్ ప్రపంచానికి దూరంగా రంగుల ప్రపంచంలో కొన్ని క్యారెక్టర్స్ని సృష్టించి నిజ జీవితంలో అంత ఓపెన్గా ఒక అమ్మాయికి 4 భర్త ఇలా చూపిస్తారా? చూపించరు. కానీ అక్కడ చూపించినప్పుడు అది నిజం అంటే అది అది నార్మల్ కింద వాళ్ళ లైఫ్ అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ లవ్ అఫైర్స్ స్టార్ట్ అవ్వటం కానివ్వండి, ఫ్లర్టింగ్ కానివ్వండి, ఈ ప్రేమ చూపించడం కానివ్వండి, లేకపోతే ఫిజికల్గా వాళ్ళు కమిట్ అవ్వడం కానివ్వండి, అది ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అని మొదలు పెట్టుకుంటే అదొక పెద్ద చరిత్ర. సినిమా స్పేస్ కోసం కానివ్వండి, ఆ స్క్రీన్ స్పేస్ కోసం కానివ్వండి, లేదు మనీ కోసం కానివ్వండి, 2 యాంగిల్స్లా ఈ 2 ఉన్నవాళ్ళు కూడా పోతారు మేడం అని థర్డ్ వర్గం స్టార్ట్ అవుతే, ఫిజికల్ ప్లెజర్ కానివ్వండి, ఎమోషనల్లీ ఫిజికల్లీ ఎక్కడైతే వ్యాక్యూమ్ ఉంటుందో అర్థం చేసుకొని పరిసరాల్లో ఉండిన బ్యాక్గ్రౌండ్ నుంచి కానివ్వండి, లేకపోతే వీళ్ళు ఒక నార్మల్ బ్యాక్గ్రౌండ్గా ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళ దగ్గర నుంచి సడన్గా ఒక ఖతర్నాక్ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీళ్ళకు వ్యాలిడేషన్ ఇవ్వడం కానివ్వండి, ఇది కదర్రా కిక్ అనే ఉద్దేశంతో అసలు ఎక్కడి నుంచి వచ్చాము, ఎందుకు వచ్చాము, మనం ఏ ఫైట్ చేసి వచ్చాము, ఎంత స్ట్రగుల్ చేసి వచ్చాము అనేది మర్చిపోయి అదొక్కటి కనిపిస్తుంది. అప్పుడు మోహమాయ అనే పదము చాలా పెద్ద, ఎక్కడి నుంచన్నా నోట్లోంచి ఏ కూరల్లో నుంచి అయినా బయటపడగలుగుతాం. కానీ ఈ మోహమాయ అనే దగ్గర నుంచి బయటపడకుండా పతనానికి దిగజారినవి ఎన్నో చూస్తున్నాము. మనం వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకుంటే కూడా పవిత్రను తీసుకుంటే మీరు ఒక 20 years అంటే అట్లా ఆమెకు చాలా చిన్నగానే పెళ్ళైనట్టుంది. బికాజ్ 42 or 43 అని వాళ్ళ పిల్లలు ఏదో వీడియోలో చెప్పడం జరిగింది. అలాంటప్పుడు 23 ఏళ్ల కొడుకున్నాడు అంటే అరౌండ్ 19లో అట్లా పెళ్ళయి ఉండొచ్చు ఆవిడికి. అక్కడి నుంచి ఆవిడ ఈ కళ పట్ల ఉన్న ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్ అవనివ్వండి, లేకపోతే ఇంకేమైనా ఊహలు ఉండనివ్వండి, టువర్డ్స్ లైఫ్ సాధించాలి, నేను ప్రూవ్ చేసుకోవాలని మనం చూసాం. ఎంత చిన్న విలేజ్, ఎంత కామన్ పీపుల్. అక్కడి నుంచి ఆమె బలంగా సొసైటీకి ఎగెనిస్ట్గా ఫ్యామిలీతో ఒప్పించో మెప్పించో ఎలా అయినా సరే బయటపడింది. అది మనకు రియాలిటీ ఏంటో తెలియట్లేదు.
ఒకవైపు మాకు ఫ్యామిలీ బాగుందని వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ నుంచే రాచి రంపాన పెడితే డివోర్స్ తీసుకొని బయటకు వచ్చేసింది అని చందు చెప్పడం జరిగింది. వాట్ ఎవర్ ద రీజన్స్ వచ్చింది, నిలతొక్కుంది. బెంగళూరులో ఆపర్చునిటీస్ తీసుకుంది, అక్కడ నుంచి తెలుగు ఇండస్ట్రీ బికాజ్ ఆఫ్ హర్ స్టేచర్, ఒక మంచి అమ్మాయిలాగా కనిపించడం ఉండడం వల్ల మంచి మంచి సీరియల్స్ ఆఫర్స్ వచ్చాయి. అక్కడ చేస్తున్నప్పుడు ఇక్కడ మన చందుని తీసుకుంటే, చందు ఈజ్ నాట్ ఏ నార్మల్ కూడా. చందుకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈజ్ హెచ్ఆర్లో టీమ్ లీడర్గా కూడా ఏదో పని చేశాడు, ఐటీ ఇండస్ట్రీలో కూడా. అట్లా కాకుండా నేషనల్ ఫుట్బాల్ ప్లేయర్. సో హీ హ్యాస్ హిజ్ అంత గ్రాఫ్ ఉన్న అతను, అంత గ్రాఫ్ ఉన్న నాలెడ్జ్ ఉన్న పర్సన్. అదే కదా మోహమాయ అంటే. నీకు అక్కడి నుంచి కూడా ఆయన్ని మళ్ళీ ఎందుకో సీరియల్స్ అట్రాక్ట్ చేయటం జరిగింది. అవన్నీ వదిలేసి ఇండస్ట్రీకి వెళ్ళి ఒక ప్యాషన్ ఉంటుంది టువర్డ్స్ వర్క్ ఇట్లాంటి వాటి మీద. సో అక్కడికి వచ్చాడు. అతను చేస్తున్న తరుణంలో ఈ అమ్మాయి ఏదో చిన్న, తను చెప్పిన ప్రకారం కూడా ఏదో చిన్న మంట అంటుకుంటే అక్కడ హీరోలాగా విలన్ క్యారెక్టరే, బట్ సడన్గా ఆపడం జరిగింది. ఆపడప్పుడు తను మెలుకోకపోతే గట్టికి కొట్టాడంటే తను రియాక్ట్ అయింది. అప్పుడు నన్ను కాపాడాడు అనే ఆ సినిమాటిక్ డ్రామాలనే వెళ్ళారు. నాకు లైఫ్ ఇచ్చి కాపాడాడు కదా. ఇంకప్పుడు ఈయనకి కూడా కొంచెం ఎఫెక్షన్ పెరగటము, ఒక కన్నేసి ఒక హీరోయిన్ పాత్రలో ఉన్నవిడ చూస్తుంటే ఎలా ఉంటుంది, అలా కేర్ తీసుకోవటం, అట్లా వాళ్ళ రిలేషన్ కాస్త ప్రేమగా మారి వీళ్ళది ఏదైతే స్టార్డమ్ ఇద్దరు రీచ్ అయ్యి మంచిగా పని చేసుకుంటున్న తరుణంలో వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఇద్దరు ఒకటి అవ్వడానికి స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా ఈమె అలా ప్రవర్తించి ఒకరికే అంకితం అవ్వడం, వేరే వాళ్ళకు కూడా ఇష్టం ఉండకుండా ఈయనని సీరియల్లోంచి తీసేయటమో లేకపోతే ఏదో జరిగిందంట. అప్పుడు మళ్ళీ ఈవిడ ఆ ప్రేమ అనే పిచ్చిలో మునిగిపోయిన ఇద్దరు వాళ్ళ కెరియర్ గ్రాఫ్లో, ఆవిడది బాగానే ఉంది, ఈయన కెరియర్ గ్రాఫ్ పడిపోతున్నప్పుడు ఒక 1.5 year అసలు పని ఏమీ దొరకనంత తొక్కడం జరిగింది అతన్ని మొత్తం. అప్పుడు ఆవిడ నోటితోట ఆవిడే నీకు ఉదయకిరణ్ లాగా అవుతుందేమో, నువ్వేమైనా చేసుకుంటావేమో, ఇలా ఖాళీగా ఉండి పిచ్చోడు అయిపోయి అని భయపడిన క్షణంలో ఆవిడ ఆ ఉన్న గ్రాటిట్యూడ్ తోటి, అతను ఒకప్పుడు కాపాడాడు నన్ను అనే గ్రాటిట్యూడ్ తోటి మోకాళ్ళ మీద కూర్చొని మరి ఇతన్ని అంటే బతిన్లాడి బెగ్ చేసి డైరెక్టర్స్ దగ్గర ఇంకేదో ఒక కొత్త సీరియల్లో అతనికి ఒక మంచి అవకాశం ఇప్పించడం జరిగింది. సో అతను చేసిన గ్రాటిట్యూడ్ ఆవిడ బాగా పట్టుకుని, ఆవిడ చేసిన గ్రాటిట్యూడ్ ఇప్పుడు ఇతను పట్టుకొని ఒకరినొకరు లేరు అని అనుకున్నారు. కానీ అసలు వాళ్ళు దేనికోసం ఈ ఫీల్డ్లోకి వచ్చారు, అసలు వాళ్ళు ఇప్పుడు మనం ఏది మాట్లాడుకున్నా గోల్ అనేది పోయి ఈ ఫిజికల్ ప్లెజర్స్ అనుకోండి, ఎమోషనల్ ప్లెజర్స్ అనుకోనివ్వండి, ఎక్కడి నుంచో ఎస్కేప్ అయిపోయి ఒక మనిషిని పట్టుకొని కన్ను మిన్ను కానకుండా కామంలో పడిపోతే ఎంత పతనానికి గురైతామో, ఎక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఎక్కడ పడిపోయి అదో గతి పాలవుతారు అనడానికి రంగుల ప్రపంచంలో ఈరోజు ఈ టైంలో ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. ఇట్ ఈస్ లైక్ కామన్. ఏంటి, అట్రాక్ట్ అవ్వడం కామన్, కానీ అది మనల్ని ఎక్కడి వరకు తీసుకెళ్తుంది? నువ్వు లిమిట్స్ దాటి నీ బిహేవియర్ వెళ్ళినప్పుడు నిన్ను అది ఎలివేట్ చేస్తోందా, నిన్ను డిగ్రేడ్ చేస్తోందా? నీ సక్సెస్ అని అంటే నేను డబ్బులు అనట్లేదు, పొజిషన్ అనట్లేదు, నీ క్యారెక్టర్ అసాసినేషన్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు సక్సెస్ అయినప్పుడు ప్రేమించొద్దా మేడం అంటే, ఎవరు లేరు ఈ అమ్మాయికి, నీకు ఎవరు లేరు, ఇద్దరు కలిసి ఒక ప్లాన్ చేసుకొని డ్యూయల్గా ఒకరికొకరు సపోర్టివ్ అనుకుంటా. కెరియర్ ఇస్ నాట్ మనీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ డిసిప్లిన్, సక్సెస్, నీ టేక్ ఆఫ్ అబౌట్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ని తీసుకెళ్తూ నువ్వు గనక ఒక మంచి అమ్మాయినో అబ్బాయినో ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు జోహార్ అంటారు కదా, ఎవరు దాన్ని తప్పు పట్టరు. రంగుల ప్రపంచంలో ప్రేమించుకోవద్దు అనలేదు, పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అనలేదు. ఇక్కడ మాట్లాడేదేళ్ళ నీవు హీరోగా నిన్ను ఒక సోషల్ మీడియా మొత్తం నీ వైపు కెమెరాస్ పెట్టి చూస్తోంది. నువ్వు ఒక్కడివే అక్కడి నుంచి చూస్తున్నా అనుకుంటున్నావు. నిన్ను 1000 ఒక కెమెరా నిన్ను షూట్ చేస్తుంది బాస్, బట్ ఇక్కడ కొన్ని లక్షల కెమెరాస్ కళ్ళతోటి మిమ్మల్ని చూస్తున్నారు. ఆ కెమెరాస్లో మీరు ఇష్టపడే వాళ్ళు హీరో అనో హీరోయిన్ అనో పరానందంగా ఉందనో చీరలనో ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఫ్యాన్ బేస్ పెంచుకుంటారు. సో మీరు వాళ్ళ కళ్ళల్లో మీరు ఏ రోల్ ప్లే చేసినా ఒక హీరోయిన్సే. సో మీరు చేసే ప్రతి యాక్ట్ మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది, కిందకి తొక్కేస్తుంది. మన ప్రజల్లో ఉన్నది అరే బాబా క్రికెట్ అసలు వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేసి ఆడారు అంటే, మనం క్రికెట్ తీసుకుంటే పొగిడితే విపరీతంగా గెలిస్తే ఓ అంటారు, లేకపోతే బొమ్మలు కాల్చేవాళ్ళు. ఇప్పుడు కాస్త తగ్గింది అది. బట్ అలాంటి ప్రజల చేతుల్లో మీ జీవితాలు ఉన్నాయి. ప్రజలే మిమ్మల్ని చేస్తారు, దించేస్తారు. అది ప్రిటీ కామన్. సో మీ ప్రతి ఒక్క యాక్ట్ మీ పర్సనల్ లైఫ్కి ఎంత ఎఫెక్ట్ పడుతుందో
మీ ప్రొఫెషనల్ లైఫ్కి అంతకంటే ఎఫెక్ట్ పడుతుంది. సో మీ ప్రొఫెషనల్ లైఫ్ ఎఫెక్ట్ పడ్డ సొసైటీలో మిమ్మల్ని నీచంగా చూడటం కాకుండా మీరు చేసే ఇలాంటి అసాంగీకారమైన అంటే మన సంఘంలోకి వికృతంగా మీరు ఎప్పుడైతే చేస్తారో ఆ చర్యల వల్ల ఇండస్ట్రీకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అంటే మంచిగా ఉండి వద్దాం అనుకున్న ఏ మనుషులు ఇండస్ట్రీకి రావాలంటే భయపడే పరిస్థితి, ఒక 30% 50% మంచిగా ఉన్న వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ రావడం ఒక పరిస్థితి. ఇప్పుడు యాంకరో లేకపోతే ఒక రకంగా చూసేస్తారు బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్. నీకు ఒక రైట్ ఉంది, ప్రొటెక్ట్ చేయాలి నీ ఇండస్ట్రీని అంటే ఇండస్ట్రీలకు పోతే ఏం కాదు అనే ఇమేజ్ ఎంతమందిని మనం ధైర్యంగా అడగగలుగుతాము ఉషా? లేదు. సో ఆ ఇండస్ట్రీకి ఇమేజ్ ఎందుకు డిగ్రేడ్ చేస్తున్నారు? ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకున్నా ఫస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అవ్వే ముందు ఎవరితో అయితే పార్ట్నర్షిప్ చేసి వాళ్ళు ఒక బిల్డ్ చేసుకుంటారో వాళ్ళ కెరియర్ని, ఈ కెరియర్ చూశాక మళ్ళీ ఇంకొకరు పరిచయం అయితే వీడిని రిలే అంటారు. తెలుసా మీకు? ఒక గేమ్ ఉండేది ఆడే అప్పుడు. ఇక్కడ ఒక చిన్నప్పుడు మేము బాగా ఆడేది రిలే అని. 100 మీటర్స్ రిలే, 200 మీటర్స్ రిలే, 400 మీటర్స్ రిలే అంటారు. ఇక్కడ ఒక ఫ్లాగా ఒక స్కేలా పట్టుకుంటారు, పరిగెడతారు. ఇక్కడ నుంచి పట్టుకుని ఇక్కడ వెళ్తారు, ఇక్కడ వెళ్ళి వీళ్ళకి ఇస్తారు, వీళ్ళు పరిగెత్తాలి. అలాగా ఎలా అయిందంటే ఇక్కడ దాకా ఒకడు లిఫ్ట్, ఇక్కడ నుంచి ఇంకొకడు లిఫ్ట్. వాట్ బాస్? కన్న తల్లిదండ్రులను కనుక ఎట్లాగూ కన్న తర్వాత ఎవరో 4 రోజులు మాటలు చెప్పంగానే వదిలేసి పొరుగెత్తినట్టే ప్రతి చోట ఇలా నువ్వు బంధాలను వదిలేసుకుంటూ పోతే నీ మీద నీకు రేపు పొద్దున కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకునే ఒక డబ్బు స్పేస్ ఓకే, అదే నిజాయితీగా సంపాదించిన వాళ్ళు నీకంటే బాగున్న వాళ్ళని కూడా చూపిస్తాను నేను. లేరా? ఉన్న దాంట్లో సాటిస్ఫాక్షన్. అట్లా కాకుండా నీ స్కిల్లు పెంచుకో, నీ టాలెంట్ పెంచుకో, నీ దగ్గరికే వస్తుంది అవకాశం. సో అలా పోకుండా మీరు ఈ రంగుల ప్రపంచాన్ని చాలా బాగా చూపించవచ్చు. రంగుల ప్రపంచాన్ని ఏమైనా మంచిగా చేయొచ్చని మీరు చూపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ జీవితాలను అస్తవ్యస్తంగా చేసుకోకండి. చింపిరి బట్టలు వేసుకొని చింపిరిగా తయారవుతున్నట్టే చింపిరి జీవితాలను చేసుకోకుండా ఒక పద్ధతిగా ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు ఏ రోల్ వేసినా పర్లే, బియాండ్ ద క్యారెక్టర్ నీ డిగ్నిటీ, నీ పర్సనాలిటీ కాపాడితే నువ్వు ఏ క్యారెక్టర్ ప్లే చేసినా ఆ క్యారెక్టర్కి దాసోహం అంటారు, సలాం కొడతారు. క్యారెక్టర్ ఈజ్ నాట్ ప్లేయింగ్ రాంగ్ క్యారెక్టర్స్, వ్యాంప్ క్యారెక్టర్స్, విలన్ క్యారెక్టర్స్, వ్యాంపైర్ క్యారెక్టర్స్, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్, నువ్వు ఏం ప్లే చేసావన్నది అక్కడ సంబంధమే లేదు. బట్ బిహైండ్ ద కెమెరా యూ ఆర్ ఎ హీరోయిన్, యూ ఆర్ ఎ హీరో. ఇది కనుక మీ నిజ జీవితంలో గుర్తుపెట్టుకుంటే మీ ఫ్యామిలీ మీకు అలా సలాం కొట్టాలి. కెరియర్ల కోసం ఎంత తాపత్రయపడతాం. ఒక్క అవకాశం వస్తే చాలనుకున్న మనుషులు అవకాశాలు వచ్చిన తర్వాత పరిస్థితుల్ని ఎంత చిన్న భిన్నం చేసేసుకుంటారంటే అదే సక్సెస్ హ్యాండిల్ చేయలేకపోవడం. అందుకే ఆ ఫిజికల్ ఆ ఒక్క సెన్సెస్ని, అందుకే మన దాంట్లో అనేది సెన్సెన్లో కంట్రోల్ మెడిటేషన్, యోగా, గుడ్ ఫుడ్, ఇదంతా పైత్యం ఎందుకు వస్తుంది అని అంటే బికాజ్ ఆఫ్ ఇది సోషల్ మీడియాలో కంటెంట్ అనుకోనివ్వండి, అలా ఎఫ్ఐఆర్లు పెట్టుకున్న వాళ్ళే చూసి ఇది కామన్ అనుకొని ఈజీగా అక్కడ నుంచి అలా డ్రిఫ్ట్ అవ్వడం అంటున్నారు కదా ఇప్పుడు ఒక మాట, ఇది కామన్ అని. అలా అనుకున్న కామన్ ఎవరైతే మనం అనుకుంటూ ఉంటామో, ఇల్లీగల్ రిలేషన్ కావచ్చు, పర్లేదు ఏముందిలే, ఇంట్లో ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఇక్కడ, ఇంత ఈజీగా తీసుకొని ముందుకెళ్తున్నారు అంటే ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటుంటారు, కర్మ అనేది కొడుతుంది, కొట్టినప్పుడు ఆన్సర్ ఉంటుంది. మీకు అర్థం కావట్లే, బెంగళూరులో ఉన్న వాళ్ళు ఒక విలేజ్లో వాళ్ళకి ఇది ఏ స్టోరీ తెలియదు, మా గురించి ఎవరికి తెలీదు, నేను చేసేది ఏమీ తెలియదు అని అనుకున్న ఆవిడకి చందు భార్య, ఆమె ఏం మనిషో, అది ఆమె ఎట్లా పుట్టిందో నాకు అర్థం కావట్లేదు. మరి అంత ఓపిక కూడా అనవసరమేమో ఆడపిల్లలకి, నాకు అర్థం కాదు శిల్పాకి. ఆ అమ్మాయి తన తల్లిదండ్రుల వైపు చెప్పలేదంట ఇప్పుడు నిన్న మొన్న తెలిసే వరకు. అలా కప్పిపుచ్చి దాచిపెట్టి ఆమె చేసింది. ఈ అమ్మాయి ఏమో అక్కడ కదా నేనేం కార్యకలాపాలు చేసినా ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళు పెద్ద మొబైల్ పీపుల్ కాదు అని అనుకున్న ఆమెకి ఈరోజు ఒక బాంబు విస్ఫోటనం జరిగి ప్రపంచం అంతా తెలిసిపోయింది. అర్థం కాకుండా అయిపోయింది. ప్రపంచం అంతా ఇన్ని రోజులు నువ్వేమనుకున్నావు? అది ఎప్పుడు మీరు అన్నారు ఇప్పుడు ఎవరికి తెలియదులే, ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే, బట్ కర్మ విల్ హిట్ యూ బ్యాక్. ప్రాణాలు వాళ్ళు వదలటము పోవటము అది ఎవ్వరమైనా మనస్సు అని ఉన్న ప్రతి మనిషి ఖచ్చితంగా బాధపడతాము. మరీ అంత పిచ్చిగా ప్రేమించుకున్నారు ఇంద్రబాబు, ఆ వర్డ్ని అనాలా వద్దా కాదా, ఒక లోపల బాధ ఉన్నా అలా చచ్చిపోయాడేంట్రా బాబు మళ్ళీ ఉరేసుకో, ఇలాంటి అన్ని అనాలన్నా
ఖచ్చితంగా తప్పే అని చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఉసురు ఊరికే పోదు. ఆడపిల్లల బుసురు కానీ పిల్లల బుసురు కానీ తల్లిదండ్రుల బుసురు కానీ ఊరికే పోదు అనడానికి, కర్మ విల్ హిట్ యూ బ్యాక్ అనడానికి మరి ఒకసారి నిదర్శనం అనే చెప్తాను. ఈ స్టోరీ గురించి ఎన్ని మాట్లాడినా చాలా ట్రాక్స్ ఉన్నాయి. మీరు అన్నారు ఇప్పుడు కెరియర్ తీసుకొచ్చారు. మనం ఈ చనిపోయిన వాటి మీద మనం పోస్ట్ మార్టం చేస్తలేము. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పడము. పిల్లల విషయం ప్రతి ఒక్క ట్రాక్స్, తల్లి ట్రాక్ ఉంది, భార్యది ఉంది. సో వీటి మీద మాట్లాడే అంటే మీరు ఆయన బాగానే పోయిండు, ఆమె బాగానే పోయింది, పిల్లలను రోడ్డు మీదకి తెచ్చి ఆ ఏజ్లో వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ వాళ్ళ అమ్మ మీద ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఫేస్ చేయాల్సి వస్తుంది. నీ కొడుకు కూతురిని బాగా సాధాలనే కదా నువ్వు అన్ను వదులుకొని ఇల్లు వదులుకొని వచ్చావు. ఈరోజు వాళ్ళను రోడ్డు మీద ఏ మొహం లేకుండా నిలబెట్టావు. వాళ్ళ ఆన్సర్లు మీడియాకి చెప్పలేక చిన్న బుచ్చుకొని తలదించుకొని ఉన్నారు. ఏం సాధించావు? నువ్వు వచ్చిన రీజన్ ఏంటి? నీ సుఖాల కోసం వాళ్ళని రోడ్డున పడేశావు. అదేవిధంగా అమ్మాయిని 14 ఏళ్ళు 13 ఏళ్ళు ప్రేమించా అని చెప్పి తీసుకొని వచ్చి నువ్వు కెరియర్ షిఫ్ట్లో కూడా అమ్మాయి నీకు సాత్ ఇచ్చినప్పుడు, కెరియర్ షిఫ్ట్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని పెళ్లి చేసుకున్న ఆమెకి ఇలాంటి దాంట్లోకి వస్తున్నావు అంటే ఏ భార్య అంగీకరించదు. ఇట్స్ అ వెరీ పొసెసివ్ థింగ్, బట్ స్టిల్ షీ అగ్రీడ్. అలా 2 పిల్లల్ని కని తీసుకొని వచ్చి నువ్వు షిఫ్ట్ అవుతున్న టైంలో కూడా అమ్మాయి నీకు సాధిస్తే నువ్వు ఈరోజు ఒక ఏజ్కి వచ్చేసి ఈ అమ్మాయిని వదిలేసి మళ్ళీ ఇక్కడ పడ్డావు అంటే దేన్ని సాధించారు మీరు? సో ఎంతమందినో ఆగం చేసి తల్లిదండ్రుల కడుపు శోకాన్ని పెట్టుకొని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.